మన గ్రామాన్ని దేవుడు ప్రేమించి, అలాగే పుల్లకుర్తి సంఘ సభ్యులు, ఏబిఎం సంఘ సభ్యులైనటువంటి స్థానిక సంఘ కాపరి మహిమరాజు గారి యొక్క దైవజనులను బట్టి, అలాగే వారి యొక్క బృందాన్ని బట్టి కూడా మరొకసారి మా యొక్క సంఘం అందరి తరపున కృతజ్ఞతావందనం తెలియజేస్తూ, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, మరి మా సంఘాన్ని ఇలాగ దర్శించడానికి దేవుడు వారికి ఇచ్చిన మంచి ప్రేమను బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగ రక్షణ, యేసుక్రీస్తు రక్షణ సువార్త ఉద్యమ సభలను దేవుడు మన పట్టణంలో, మన గ్రామంలో ఈరోజు ప్రారంభించి మరి తన యొక్క నామమును మహిమపరచుకుంటున్న విధానం బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో మరి మనల్ని అందరినీ కూడా వాక్యములను నడిపించడానికి సిద్ధమైనటువంటి దైవజనులు మహిమరాజు గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మరి యేసుక్రీస్తు శ్రేష్ఠ దివ్య పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తుంటున్నాను. ప్రభును లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమున ఈ కూడికలు జరుగుటకు సహకరించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు సంసోనయ్య గారికి, అదే రీతిగా స్థానిక సంఘ పెద్దలకు, సంఘమంతటికి, రాజన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఇంతవరకు ప్రభువును స్తుతిస్తూ వచ్చాం. దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకుందాం. 5 వరకు చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 5 వచనాలను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాం హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాం తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయము నిమిత్తం ఇదిగో ఈ రాత్రి సూటిగా తేటగా తన దాసుడునైన నా ద్వారా, ఇదిగో తన ముఖాంతములో నుండి, నా ముఖాంతంలో నుండి ఆయన తన స్వరాన్ని వినిపింపచేయనట్లు, ఇదిగో మన హృదయాలను దర్శించినట్లు, ఆయన మనతో మాట్లాడినట్లు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాసుని. మంచిది ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుండి రక్షణ సువార్తలో రక్షణ గురించి తేటగా తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక 5 సంగతులను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి వేళ జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడైన యెహోవా అబ్రహాము గారిని తండ్రి ఇంటిలో దేవుని ఎరగకుండా జీవిస్తున్న కాలంలో ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడు తెలుసా? సమస్తాన్ని తీసుకొని దేవుడు చెప్పిన ప్రకారం, సెలవిచ్చిన మాట ప్రకారం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం వెళ్ళినట్టుగా మనం ఇందులో చూడగలుగుతూ వస్తున్నాం. అక్కడ చదివిన మాటలు అవే. పిల్లారా, ఇందులో నేను 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాటగా అబ్రహాము యొక్క పిలుపు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని అది మనం మూలవాక్యంగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి ఒకసారి 8వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, చాలు, అబ్రహామును ఏం చేశాడు? దేవుడు పిలిచాడు. అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహామును పిలిచాడు. తండ్రి ఇంటిలో ఉన్న అబ్రహామును ఏమన్నాడు? అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు రావాలి. నీ తండ్రి ఇంటిని, నీ జనాంగాన్ని, నీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళాలని చెప్పాడు. అబ్రహామును పిలిచినట్టుగా చూడగలుగుతున్నాం. హెబ్రీ పత్రికలో ఇదిగో పౌలు గారు కోట్ చేస్తూ 11:8 అన్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు. అబ్రహామును పిలిచిన దేవుడు, అబ్రహామును దేవుడు పిలిచాడు. 12:1 ఇందాక చదువుకున్నాం కదా, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. అబ్రహామును దేవుడు ఏం చేశాడండి? పిలిచాడు. మన దేవుడు ఎవరు? పిలిచే దేవుడు. మన దేవుడు ఎవరంటే పిలిచే దేవుడు. ఇదిగో నోరుండి మాటలేని వాడు కాదు, చెవులుండి వినలేని వాడు కాదు, కన్నులుండి చూడలేని వాడు కాదు. మన దేవుడు ఎవరు అంటే పిలిచే దేవుడు, మాటలాడే దేవుడు అన్న మాట చెప్తున్నాను. పిల్లరా, మన దేవుడు ఆది నుండి పిలుస్తూనే ఉన్నాడు. మానవుణ్ణి ఆది నుండి పిలుస్తూనే ఉన్నాడు. ఎలా పిలిచాడో చెప్పనా? ఆదాము గారు దేవుని ఆజ్ఞను మీరి, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఏమయ్యారండి? చెట్ల చాటున వెళ్ళి దాగుకుంటే, చెట్ల చాటున ఉన్న ఆదామును దేవుడు పిలిచాడు. ఆదామా, ఆదామా నువ్వెక్కడా? ఆదామా, ఆదామా నువ్వెక్కడా? నువ్వెక్కడ ఉన్నావు ఆదామా? మన దేవుడు ఎవరండి? పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆది నుండి పిలుస్తూనే ఉన్నాడు. చెట్ల చాటున ఉన్న ఆదామును పిలిచాడు. ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? ఇంకా ముందరికి వెళ్తే అబ్రహాముకు లేక ఒక్క కుమారునిచ్చాడు. ఒక్క కుమారునిచ్చి దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరిశోధించాలనుకొని ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను చూపించే పర్వతానికి వెళ్ళి నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నా కొరకు బలిగా అర్పించని చెబితే అబ్రహాము తెల్లవారిని లేచి గాడిదకు గంత కట్టి పనివాడిని తీసుకొని బలిపీఠం కట్టడానికి, బలి ఇవ్వడానికి సిద్ధపాటు చేసుకుని సమస్తాన్ని వెళ్ళిపోయాడు. ఇదిగో దేవుడు చూపించిన పర్వతం మీద బలిపీఠం కట్టి అబ్రహాం ఏం చేశాడు? కుమారునికి కాళ్ళు చేతులను కట్టేసి బలిపీఠం మీద పండబెట్టి, ఇదిగో అబ్రహాము కుమారుణ్ణి వధించడానికి కత్తెత్తినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అబ్రహామా, అబ్రహామా నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకివ్వటానికి వెనకాడలేదు. అబ్రహామాగు, అబ్రహామా, అబ్రహామాగు నీకొక్కడై ఉన్న కుమారుణ్ణి ఇవ్వడానికి నాకు వెనకాడలేదు. అబ్రహామును పిలిచిన దేవుడు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా? మన దేవుడు ఎవరండి? పిలిచేవాడు. ఆది నుండి పిలుస్తూనే ఉన్నాడు. ఆదాము చెట్ల చాటున ఉన్నప్పుడు ఆదామా, ఆదామా నువ్వెక్కడున్నావు నాయన అని పిలిచాడు. అబ్రహాము కుమారుని చంపడానికి, వధించడానికి కత్తెత్తినప్పుడు అబ్రహామా, అబ్రహామా నువ్వెక్కడా? ఇంకా మోషే గారిని గురించి మనం ఆలోచన చేస్తే, మోషే గారు తన మామన మందును మేపుతున్నాడు. ఐగుప్తులో ఒకరిని చంపి పారిపోయాడు మిద్యాను దేశానికి. మిద్యాను దేశంలో తన మామ మందను మేపుతున్నాడు, ఇత్రో మందను. 40 సంవత్సరాలు అదే పర్వతం మీద తిరుగుతూ వచ్చాడు. హోరేబు మీద, అదే పర్వతం మీద గొర్రెలు కాచుకుంటూ నడిచాడు. ఒకరోజు ఒక వింత దృశ్యాన్ని చూశాడు. ఏమిటా వింత దృశ్యమయ్యా అంటే, ఏమిటా వింత అంటే, పొద మండుతూ ఉంది కానీ, అగ్ని మండుతూ ఉంది కానీ పొద కాలిపోలేదు. పొద, అగ్ని మండుతూ ఉన్న పొద కాలిపోలేదు. కాలిపోకపోతే ఏమిటా వింత, ఏమిటా విచిత్రం? మండినప్పుడు కాలిపోతాయి పిల్లరా, ఆకులు ఆకులుగానే ఉన్నాయి, కొమ్మలు కొమ్మలుగానే ఉన్నాయి, కానీ అగ్ని మండుతూ ఉంది. ఏమిటి వింత, ఏమిటి ఆశ్చర్యమని
పరిగెత్తుకొని వెళ్ళాడు చూడడానికి. పర్వతం మీదకి వెళ్ళగానే అగ్నిలు నడుమలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే మోషే, నువ్వు నిలుచున్న భూమి పరిశుద్ధ పర్వతం, నీ చెప్పులు విడువు. మోషే మోషే మోషేను పిలిచాడు మన దేవుడు పిలిచేవాడు. మోషే మోషే, ఐగుప్తులో నా ప్రజల బాధ చూశాను, వారు కష్టం చూశాను, వారి హింస చూశాను, వారి అవమానాలు చూశాను, వారి కన్నీళ్లు చూశాను, వారి నెట్టూర్పు చూశాను. వారిని విడిపించడానికి నడిపించడానికి దిగి వచ్చా. మోషే మోషే అని మోషేను దేవుడు పిలిచాడు. ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రియులారా, బాలుడైన సమూయేలు ప్రధాన యాజకుడైన ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నాడు, ఎపోదు ధరించుకొని. అర్ధరాత్రి వేళ, ఇదిగో ప్రియులారా, రాత్రి వేళ దీపం మారిపోక మునుపు ఏలి పడుకున్నాడు. ఇతడు పడుకోవడానికి సమూయేలు ఆసన్నమైనప్పుడు దేవుడు 4 పర్యాయాలు పిలిచాడు. ఎవరిని? సమూయేలును. సమూయేలు 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 సమూయేలును పిలిచాడు. పిలుస్తూ ఉన్నప్పుడు దైవజనుడు పిలిచాడమని వెళ్ళి దైవజనుడైన ఏలిని అడుగుతున్నాడు, నాయనా చెప్పు, ఆజ్ఞాపించు, ఏం పిలిచావు? నేను పిలవలేదే, వెళ్ళి పడుకో. 4 పర్యాయాలు పిలిచాడు. 3వసారి వెళ్ళినప్పుడు ఏలికి అర్థమైంది, యెహోవా నిన్ను పిలుస్తున్నాడు అనుకుని, ఈసారి పిలిస్తే ఆజ్ఞాపించు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మను, ఆయన నీతో మాట్లాడతాడని చెప్పాడు. పిల్లరా, సమూయేలును 4 పర్యాయాలు పిలిచాడు. మన దేవుడు ఎవరని చెప్తున్నానంటే పిలిచే దేవుడు. అబ్రహామును పిలిచాడు, మాట్లాడే దేవుడు అని చెప్తున్నాను. ఇంకా ముందుకు వెళ్తే కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో సంఘాన్ని పాడు చేస్తూ, హింసిస్తూ, హత్య చేస్తూ, ఇదిగో స్త్రీలను పురుషులను ఇంటింటొచ్చి ఈడ్చుకొని పోయి పాడు చేసే వ్యక్తి ఎవరండి? సౌలు గారు సంఘాన్ని హింసిస్తూ, పాడు చేస్తూ, ఇంటింటిలో జరబడి అధికార పత్రాలు పొంది సంఘాన్ని హింసిస్తే చెల్లా చెదురైపోతే దమస్కులో కూడా ఉన్న వారిని ఈడ్చుకొని రావడానికి ప్రయాణమైపోతుంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుని కాంతి తేజస్సు కంటే ప్రకాశమానమైన వెలుగు చేత సౌలును దేవుడు పిలిచాడు. ఏమని? సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? మన దేవుడు ఎవరు? పిలిచే దేవుడు. అమ్మా, నాటి నుండి నేటి వరకు దేవుడు మనుషులను పిలుస్తూనే ఉన్నాడు. నాటి నుండి నేటి వరకు మనుషులతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఇదిగో ఈరోజు కూడా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నాటి నుండి నేటి వరకు దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు తెలుసా? చూడండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మీరు గమనిస్తే దేవుడు ఎలా మానవుని పిలుస్తూ ఉన్నాడో మనం ఆలోచన చేసుకుందాం పిల్లారా. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక ప్రభువు ఎలా పిలుస్తున్నాడో మానవుణ్ణి ఒక్కసారి గమనిద్దామా? ఆ 2వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతుందాం. 14వ వచనం, మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఏం చెప్తున్నాడు తెలుసా? పౌలు గారు 14వ వచనంలో మనము రక్షణ పొందాలని ప్రభువు ఏం చేస్తున్నాడు? సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. సువార్త వలన పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఈ సువార్త కోడికలో నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ప్రియులారా, దైవజనుల ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో రేడియోల ద్వారా, సభల ద్వారా, దైవజనుల ద్వారా, సంఘాల ద్వారా, కరపత్రికల ద్వారా, చివరికి రాత్రి తన దాసులైన నా ద్వారా సువార్త ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. దేనికి? శిక్షించడానికి కాదు, రక్షించడానికి. దేనికి?
ఉగ్రత పాలు కావడానికి కాదు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. అమ్మా, నిన్ను పిలుస్తున్నాడు సువార్త ద్వారా ప్రభు. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఆది నుండి పిలిచే దేవుడు ఈ రాత్రి కూడా పిలుస్తున్నాడు. ఇదిగో దేవుడు ప్రత్యేకంగా వచ్చి అబ్రహామును పిలిచినట్టుగా ఇప్పుడు అబ్రహామా అబ్రహాం అని డైరెక్ట్గా పిలువాడు. మోషేని పిలిచినట్టుగా మోషే మోషే అని పిలువాడు. దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా, సువార్త ద్వారా పిలుస్తున్నాడు. దేనికండి? రక్షణ పొందటానికి, శిక్షించడానికి కాదు, రక్షించడానికి. అమ్మా, నాశనం కావడానికి కాదు, నిత్య జీవాన్ని దయచేయడానికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపు వినబడుతుందా? ఆయన పిలుపు నీకు వినబడుతుందా అని అడుగుతున్నాను. ఆయన పిలుస్తూనే ఉన్నాడు. కీర్తన 50వ కీర్తన మొదటి వచనం చదువుకుందామా? 50వ కీర్తన మొదటి చరణం ఒకసారి చదవండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్న వారలారా రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఎక్కడి నుండండి? భూనివాసులందరూ తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు ఉన్న భూనివాసులందరినీ ఏం చేస్తున్నాడు? రండి, 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 మిమ్మల్ని శిక్షించను తల్లి, రక్షిస్తా. మీకు ఉగ్రత పాలు కాకుండా మిమ్మల్ని నిత్య జీవం ఇస్తా. తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కుననున్న వారందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. తల్లి, ఆయన పిలుపు నీకు అర్థమైందా? ఆయన పిలుపు వినబడుతుందా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడని చెప్తున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చదివినట్లయితే, యెషయా గ్రంథం 45:22 చూడండి. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. 45:22లో ఏమనుందంటే, బూదిగంత నివాసులారా, బూదిగంత వాసులారా, అందరిని పిలుస్తున్నాడు ఆయన. నా యొద్దకు రండి, రక్షిస్తాను. నా యొద్దకు రండి, మీకు రక్షణ ఇస్తాను. నా యొద్దకు రండి, మీకు విమోచన కలగజేస్తాను. మత్తయి సువార్త 11:28లో కూడింది కదా, ఏమని? ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తానండి? విశ్రాంతి. అమ్మా, పాప భారాన్ని మోస్తూ పాపమును బట్టి పాతాళానికి, పాపమును బట్టి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఓ తల్లి, ఓ అయ్యా, ఓ అమ్మా, ఈ రక్షణ సువార్త కూడికలో ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వస్తావా? నేను నిన్ను రక్షిస్తా, నేను విమోచనిస్తా, నీకు విడుదల కలగజేస్తా. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు వినబడుతుందా? వినబడుతుందా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చాచి పిలుస్తున్నాడు రమ్మని. లోబడకుండా తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతున్న వారలారా, మీ పాపమును బట్టి నరకానికి వెళ్తావు నాయన. అమ్మా, నీ పాపమును బట్టి నరకం ఉంది తల్లి, నీ పాపమును బట్టి పాతాళం ఉంది నాయన. నా యుద్ధకు వస్తావా? నీ పాపాన్ని తీసివేస్తా, నీ పాపాన్ని క్షమిస్తా, నీకు నిత్య జీవం ఇస్తా, నిన్ను రక్షిస్తా అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు వినబడుతుందా? నేడైనా వినబడుతుందా? ఎంతో మంది దైవజనుల ద్వారా, సభల ద్వారా, సంఘము ద్వారా, సువార్తల ద్వారా, రేడియోల ద్వారా వచ్చిన దేవుడు ఈ రాత్రి మరలా నిన్ను పిలుస్తున్నాడు. ఈ కూడిక ద్వారా ఇప్పుడైనా ఆయన పిలుపుకు లోబడతావా? ఆయన పిలుపు వినబడిందా? ఒకటి అబ్రహాము పిలుపు, దేవుడు పిలిచేవాడని చెప్పాను. రెండవదిగా ప్రియులారా, అబ్రహాము విధేయత. అబ్రహాము విధేయత. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి
ఆ, చాలు. ఏమయ్యాడండి పిలుపుకు? విధేయుడయ్యాడా? విధేయుడే చూపాడా? పిలుపుకు లోబడి అబ్రహాము విధేయత. పిలుపుకు లోబడ్డాడు. అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి వద్ద నుండి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాలంటే అన్ని ముళ్ళ మూట కట్టుకుని ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు, విధేయత చూపాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రక్షిస్తానని. ఆయన పిలుపుకు లోబడుతున్నావా? ఆయన పిలుపుకు విధేయత చూపుతావా? అబ్రహాము లోబడినట్టు, అబ్రహాము విధేయత చూపినట్టు, అమ్మా నువ్వు ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, విధేయత చూపుతావా? ఇదిగో లోబడుతావా? ఎన్నిసార్లు పిలిచినా పెడచెవిన పెట్టి అవిధేయత చూపి వెళ్ళిపోయిన సహోదరి, మరి ఒకసారి దేవుడు అవకాశాన్ని కల్పించి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను రక్షిస్తా వస్తావా అని. నిన్ను రక్షిస్తా, నిన్ను విమోచిస్తా, నిన్ను బాగు చేస్తా, అమానికు నిత్య జీవం ఇస్తా వస్తావని పిలుస్తున్నాడు. అబ్రహాము లోబడి విధేయత చూపినట్టు ఈ రాత్రైన లోబడుతావా? విధేయత చూపుతావా? ఆలోచన చేయమని చెప్తున్నాను. లోబడుతావా ప్రియులారా? ఇదిగో సౌలు వెళ్తున్నప్పుడు దేవుడు సౌలును పిలిచాడు. సౌలా సౌలా అని పిలిస్తే సౌలు ఏం చేశాడండి? పిలుపుకు విధేయత చూపాడు, పిలుపుకు లోబడ్డాడు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామా? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 26 ఒకసారి 19 చదవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు అగ్రిప్ప ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఏమయ్యాడండి? సౌలా సౌలా అని పిలిచినప్పుడు సౌలు ఏమయ్యాడు? విధేయత చూపాడు. అవిధేయుడయ్యాడా? కాదు, విధేయత చూపాడు. అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహామే ఏమయ్యాడు? విధేయత చూపాడు. ఒకవేళ సౌలే గనక అవిధేయత చూపింటే, సౌలే గనక దేవుని మాటకు లోబడకపోయింటే అతని ముగింపు, అతని నాశనం, నరకం, మరణం, అంతము తప్ప ఇంకొకటి లేదు. సౌలు హృదయపూర్వకంగా దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఆయన అంటున్నాడు, అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి ప్రభువు నన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకు నేను అవిధేయుడను కాలేకపోయాను. నేను విధేయత చూపానయ్యా, నేను విధేయత చూపాను, అందుకే రక్షణ పొందాను. అమ్మా, అబ్రహామును పిలిస్తే అబ్రహాము లోబడి విధేయత చూపాడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు విధేయత చూపుతావా? అవిధేయత చూపిన రకానికి వెళ్తావా? విధేయత చూపి రక్షణ పొందుతావా? అవిధేయుడవై తిరస్కరించి హృదయ కాఠిన్యము చేత ఆయన పిలుపుకు లోబడక త్రోసివేసి నరకానికి వెళ్తావా? ఆలోచన చేయమని చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద గడిపిన చివరి దినాలలో చివరిసారిగా ఎరుకోకు వెళ్ళాడు. ఆయన చనిపోతానన్నటువంటి ప్రియులారా 4 దినాల ముందుగా 5 దినాల ముందుగా ఎరుకోకు వెళ్ళాడు. ఆయన వెళ్ళడం చివరిసారి ఎరుకోకు వెళ్ళినప్పుడు ఎరుకో పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? జక్కయ్య. పాపి అని వ్రాయబడుతుంది, అన్యాయస్తులని వ్రాయబడుతుంది. ధనవంతుడు ఎలా సంపాదించాడు? అన్యాయం చేసి సంపాదించాడు. జక్కయ్య పొట్టివాడు. ఇదిగో ప్రజలు యేసుక్రీస్తు వెళ్తుంటే గుంపులుగా కూడి ఉన్నారు. ఆయన కనబడకపోతే ముందుగా ఎక్కి చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చుకోగానే ప్రభుకు అన్ని తెలుసు ప్రియులారా. కరెక్ట్ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్యా త్వరగా దిగిరా, నేను నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేశాడండి? జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను తన ఇంటిలో. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? జక్కయ్య యేసు పిలుపుకు లోబడ్డాడా? విధేయత చూపాడా?
లోబడ్డాడు. జక్కయ్య దిగిరా అనగానే జక్కయ్య ఆయన పిలుపుకు లోబడి విధేయత చూపి త్వరగా దిగి సంతోషముగా తన ఇంటిలో చేర్చుకున్నాడు. ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ. ఇదిగో జక్కయ్యను పిలిచినప్పుడు లోబడకపోయింటే జక్కయ్య నాశనం, అంతం నరకమే. అది చివరిసారి యేసు వెళ్ళినది. వచ్చిన అవకాశాన్ని కోల్పోలేదు జక్కయ్య. చివరి అవకాశం అది. యేసు ఇక వెళ్ళలేదు, ఎప్పుడు చనిపోయాడు ఆయన. జెరికో పట్టణానికి చివరిసారిగా వెళ్ళినప్పుడు జక్కయ్యను పిలిచాడు. జక్కయ్య ఆ పిలుపుకు లోబడి విధేయత చూపి రక్షణ పొందాడు. ఇది నీకు చివరి రాత్రేమో, ప్రభు రావడానికి నువ్వు పోవడానికి ఇది చివరి గడియేనేమో నాకు తెలియదు. తల్లి, ఈ రాత్రి ఆయన పిలుపు విలువడుతున్నప్పుడు త్రోసివేశావా? ఇదిగో రక్షణ పొందకుండా వినకుండా త్రోసివేశావా? నీ ముగింపు అంతం, అగ్నిగుండం, నాశనమని చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఆయన మాటకు విధేయత చూపి లోబడమని చెప్తున్నాను. అబ్రహాము విధేయత చూపాడు. మీరు గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము ఆయన మాట వింటే ఏముందో చూడండి. 36వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు కుమారుని మాటకు ఎవడైతే విధేయత చూపుతాడో వానికేముంది? నిత్య జీవం. అవిధేయుడైన వానికి ఉగ్రత, నరకం. అర్థమైందా? కుమారునికి ఎవడైతే ఆయన పిలుపుకు విధేయత చూపుతాడో, ఆయన మాటకు లోబడుతాడో వానికి నిత్య జీవం ఉంది. అవిధేయత చూపుతాడో ఆయన పిలుపుకు, అయ్యా ఎవరైతే లోబడడో, ఎవరైతే విధేయత చూపడో వాని మీద ఉగ్రత, నాశనం, నరకం ఉంది. తల్లి, ఈ రాత్రి నిన్ను ప్రేమించి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు. సహోదరుడా, ఈ రాత్రి అయినా ఆయన పిలుపుకు లోబడుతావా? అయ్యా నేను పాపినయ్యా, నా రక్షకుడుగా ఉండవయ్యా, అయ్యా నన్ను రక్షించవయ్యా, అయ్యా నన్ను క్షమించవయ్యా, నా కోసం చనిపోయావయ్యా, నా దేవుడవుగా ఉండవా అని ఆయన్ను చేర్చుకుంటే చాలు. హృదయంలో అంగీకరిస్తే చాలు. పాపినను ఒప్పుకుంటే చాలు. ఆయన పిలుపుకు లోబడి ఆయన చెంతకు వస్తే చాలు. నీ పాప భారాన్నంత తొలగించి తల్లి నీకు రక్షణ ఇస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను విమోచిస్తాడని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వదిగా దాటి వెళ్దాం, సమయం ఉంటుంది కాబట్టి 3వ మాటకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 2 విషయాలు చెప్పానండి, 2 సంగతులు. ఒకటి అబ్రహాము పిలుపు, 2వది అబ్రహాము విధేయత. 3వదిగా అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే అబ్రహాము యొక్క ప్రత్యేకత. అబ్రహాము యొక్క ప్రత్యేకత ఎక్కడి నుండి ప్రత్యేకపరుస్తున్నాడంటే, దేశము నుండి, తండ్రి ఇంటి నుండి, బంధువుల యొద్ద నుండి నువ్వు వేరు కావాలి. ప్రత్యేకపరుస్తున్నాడు దేవుడు అబ్రహామును. అమ్మా, అబ్రహామును దేవుడు ప్రత్యేకత పరిచాడు. అబ్రహాము యొక్క ప్రత్యేకత. ప్రియులారా, ప్రభు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడు తెలుసా? సమస్తాన్ని మాటతో సృష్టించాడు. సృష్టించినప్పుడు ఏం చేశాడు తెలుసా? పగలును చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు పగలును చీకటిని వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు. ప్రియులారా, అలాగే మీరు గమనించినట్లయితే దేవుడు మనల్ని ఈ లోకములో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. యోహాను సువార్త ఒకసారి గమనించండి. 15వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి
వేరు చేసి ఏర్పరుచుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను. లోకములో నుండి నా ప్రాణాన్నిచ్చి నా రక్తాన్ని కాచి పరిశుద్ధులుగా చేసి పగలు చీకటి వేరు చేసినట్టుగా ఈ లోకములో నుండి, పాపములో నుండి నిన్ను నేను వేరు చేసి ప్రత్యేకపరుచుకున్నాను. తల్లి, అబ్రహామును ప్రత్యేకపరిచినట్టుగా క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఈ లోకములో నుండి, పాపములో నుండి ప్రభువు నిన్ను ప్రత్యేకపరిచాడు. పగలు చీకటిని వేరు చేశాడు, భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు, సముద్రాన్ని భూమిని వేరు చేశాడు. అలా ప్రత్యేకపరిచినట్టు నిన్ను ప్రత్యేకపరిచాడు, ఆయన ప్రత్యేకించాడు. ఈ ఇంగ్లీష్లో శాంటిఫికేషన్ ఉంటుంది ప్రత్యేకతకు, పరిశుద్ధత, ప్రత్యేకత, ఇవి చాలా ప్రత్యేకమైన మాటలు ప్రియులారా. నా చెప్పే మాట ఏమిటంటే ప్రభువు అబ్రహామును ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రహామునే కాదు, లోకములో పడి ఉన్న మనల్ని కూడా వేరు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకత కలిగి జీవిస్తున్నామా మనం ఈ లోకంలో? సంగమా, లోకంలో తేలిపోతున్నావా? లోకంలో కలిసిపోయావా? ఆలోచన చేయి. ఇదిగో నీళ్లు సముద్రం లోకానికి సాదృశ్యం, ఓడ సంఘానికి సాదృశ్యం. ఎప్పుడు చూసిన ఓడ ఎక్కడుండాలి తెలుసా? ఎక్కడుండాలన్నా నీళ్ళ పైనే ఉండాలి, కానీ నీళ్ళలో మునిగిపోకూడదు. సంఘము ఓడకు సాదృశ్యం. సంఘం అంటే ఎవరు? రాళ్లతో కట్టబడిన మందిరాలు కాదు. సంఘం అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన రక్తంలో కొనబడిన మనమే సంఘం, మనమే సంఘం, మనమే సంఘం. సంఘమైన మనం లోకంతో కలిసిపోకూడదు. ఇదిగో ప్రియులారా, నీళ్ళ పైన ఏం చేయాలి? తేలియాడుతూ ఉండాలి, ప్రత్యేకంగా కలిగి ఉండాలి. కానీ నేటి సంఘాల పరిస్థితి, నేటి ప్రజల పరిస్థితి ఎలాగుందంటే సంఘము లోకంలో కలిసిపోయాయి, వియమందాయి, లోకంతో వియమందిపోయాయి, లోకంతో కలిసిపోయారు. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు సంఘములోనికి వచ్చి పడ్డాయి. సంఘము చెడిపోయింది. నేడు పిల్లారా, ప్రత్యేకంగా జీవించవలసిన మనం ప్రత్యేకంగా లేం. లోకానికి మనకు తేడా ఏమీ లేకుండా రాజీపడి లోకంతో జీవిస్తున్నాం. ప్రత్యేకత ఉన్నామా? పిల్లలు ఆలోచన చేయమని చెప్తున్నాను. అబ్రహామును ప్రత్యేకపరిచిన దేవుడు తన ప్రాణాన్ని, రక్తాన్ని కార్చి నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకత కలిగి జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. 2వ కొరింథీ పత్రిక చూడండి, 6వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు మీరు చదివితే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడో చదువుకుందామా? 2వ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనది ముట్టకూడదు. ప్రత్యేకంగా లోకములో నుండి మనల్ని వేరు చేసుకున్నాడు, లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. ఏం సంబంధము లోకంతో నీకిక? ఏం సంబంధము లోకంతో అని చెప్తున్నాడు. ఇదిగో పిల్లరా, నిన్ను లోకములో నుండి వేరు చేశాను. తల్లి, ప్రత్యేకత కలిగి ఉన్నావా? అయ్యా, ప్రత్యేకత కలిగి జీవిస్తున్నామా? నిన్ను చూస్తే ప్రభు పిల్లలు వీరు అనే రీతిగా కనబడుతున్నావా? వీరు చూస్తే ప్రభు పిల్లలము అన్నట్టుగా మనం కనబడుతున్నామా? ఆలోచన చేయమని చెప్తున్నాను. ఎస్తేరు కాలంలో మనం గమనిస్తే అహష్వేరోషు రాజు గురించి మనం ఆలోచన చేస్తే ఎన్ని సంస్థానములకు అధిపతి అండి? 127 సంస్థానములకు అహష్వేరోషు అధిపతిగా ఉన్నాడు. ఎన్ని? 127. పిల్లరా, ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రాల లాంటివి 127 రాష్ట్రాలకు అధిపతిగా ఉన్నాడు. ఎవరు? అహష్వేరోషు రాజు. ప్రపంచాన్ని ఏలినటువంటి వాడుగా కనబడుతాడు. ఈ అహష్వేరోషు ఏం చేశాడు తెలుసా? అనేక మంది జనులు ఉన్నారు, కానీ ఒక జాతి ఉంది. ఆ జాతి ఎవరండి?
యోధులు వారు ఎలాగున్నాడు తెలుసా? హామాను అనే మంత్రి చెప్తున్నాడు వచ్చి రాజుతో, అయ్యా నీ రాజ్యము చాలా పెద్దది, 127 సంస్థానములు ఉన్నాయి, ఎంతో ప్రజలు విస్తరించి ఉన్నారు, ఎంతో పెద్ద రాజ్యం. అయితే నీ రాజ్యములో ఒక జాతి ఉందయ్యా, నీ రాజ్యములో ఒక జాతి ఉందయ్యా. ఆ జాతి సంగతి తెలుసా? ఆ రాజు విశిష్టత, ఆ జాతి విశిష్టత తెలుసా? సకల జనుల విధులకు వారి విధులు ప్రత్యేకముగా ఉన్నాయి. వారు లోకంతో కలిసిపోలేదు, 127 సంస్థానముల ప్రజలతో కలిసి జీవించడం లేదు, 127 సంస్థానముల ప్రజలతో కలిసి బ్రతకడం లేదు. వారిని చూస్తేనే ప్రత్యేకంగా కనబడుతున్నారయ్యా, వారిని చూస్తే వేరుగా ఉన్నారయ్యా, వారు చూస్తే ఇదిగో వారిలో లోకంతో కలిసిపోని వారిలా కనబడుతున్నారయ్యా. సాక్ష్యమిస్తున్నాడు మంత్రి అయిన హామాను రాజుతో చెప్తున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదవండి. అంతటా హామాను అహస్వరోసు రాజుతో చెప్పినదేమనగా, నీ రాజ్య సంస్థానములంతటిలో జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పలు కొడదామా? 127 సంస్థానములో ఉన్న ప్రజలలో అయ్యా ఒక జాతి ప్రజలున్నారయ్యా, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు? మంత్రి అయిన హామాను. నీ గురించి నీ సంఘములో నీ ఇంట్లో ఎవడైనా సాక్ష్యం ఇవ్వగలడా? నీ ఊళ్ళో సాక్ష్యం ఉందా? వారు వారి లెక్కల కాదయ్యా, ఆ సంఘం లెక్కల కాదయ్యా, వారు ఇలాగ ఉండరయ్యా, వారు ప్రత్యేకమైన వారు. ఈ ఊళ్ళో వారి వంటి వారెవరూ లేరయ్యా. లోకంతో వియ్యమందుకున్నావు, లోకంతో కలిసిపోయావు. తల్లి, దేవుడు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, లోకంలో నుండి పాపంలో నుండి పరిశుద్ధపరుచుకొని ప్రత్యేకత పరుచుకుంటే అపవిత్రంగా బతుకుతూ లోకాచారాలు చేస్తూ లోకంలో కలిసిపోయి జీవించి లోకానుసారంగా మారిపోయావా? సంగమా, లోకములో మునిగి తేలియాడుతున్నావా? ఆలోచన చేయమని చెప్తున్నాను. సకల జనుల విధులకు వారి విధులు వేరుగా ఉన్నాయి. ఏమైనా ప్రత్యేకత ఉందా నీలో? ఏమైనా ప్రత్యేకం కనబడుతుందా నీలో? వారు వారి లెక్కలు కాదయ్యా, అందరిలా కాదయ్యా, వారు ప్రత్యేకత అయ్యా. వారు లోకానుసారంగా బ్రతకరయ్యా, లోకానుసారంగా జీవించరయ్యా, పరిశుద్ధత ప్రాణంగా పెట్టుకొని బ్రతుకుతారయ్యా, దేవుని మాటకు విధేయత చూపి జీవిస్తారయ్యా. చెప్పగలరా? ఉందా మనలో ప్రత్యేకత? అబ్రహామును పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచాడు. నిన్ను ప్రాణం పెట్టి ప్రత్యేకపరిచిన దేవుడు ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు అని చెప్తున్నాను. లేవియాకాండంలో నుండి ఒక మాట చూడండి. లేవియాకాండం 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి చదవండి. లేవియాకాండం 18వ అధ్యాయము మొదటి 5 వచనాలను చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ దేవుడనైన యెహోవాను అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఏమన్నాడండి? నీవు నివసించే ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, మీరు వెళ్ళబోతున్న కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను పట్టి నడవకూడదు, ఆచరింపవలెను. చాలు. ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడు ఇశ్రాయేలుతో? మోషేతో మాట్లాడుతూ, నేను మీ దేవుడనైన యెహోవాను,
అని చెప్పి పాపములో బానిసలుగా మ్రగ్గుతూ ఐగుప్తు భాష్యం కింద ఉంటే గొర్రె పిల్ల రక్తం ద్వారా నేను మిమ్మల్ని విమోచించుకొచ్చాను, పస్కా బలి ద్వారా నేను మిమ్మల్ని విమోచించాను, ఇదిగో ఎర్ర సముద్రమును చీల్చి ఇదిగో బ్యాప్టిజం మేఘము ద్వారా ఇస్తూ వచ్చాను, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాను. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు జీవించకూడదు. మీరు వెళ్ళబోతున్నారు కదా, ఆ కానాను దేశ ఆచారముల ప్రకారం మీరు బతకకూడదు. ఇప్పుడు ఎలా జీవించాలి? నేను చెప్పిన ప్రకారమే మీరు జీవించాలి. 4 నెలలు వారు వీరితో ఉంటే వీరు వారవుతారంట. ఒక వ్యక్తి ఎవరితో సహవాసం చేస్తాడో ఆ వ్యక్తి క్రియలు వీరిలోనికి వస్తాయి. పిల్లారా, బైబిల్లో ఉంది, ఐగుప్తులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని ఉంది. పిల్లారా, ఎందుకు చెప్పాడంటే 430 ఏళ్ళు బానిసలుగా బతికిన వీరు వారి ఆచారాలు, వారి కట్టడలు, వారి నిబంధనలు చూశారు. అవి చేస్తారేమని ప్రభు భయపడుతున్నాడు. ఇదిగో అదే రీతిగా వెళ్ళబోయే కానానులో భయంకరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడ నివసించి వారి పద్ధతులు నేర్చుకుంటారేమని ప్రభు అన్నాడు. ఇప్పుడు మీరు వస్తున్నటువంటి ఐగుప్తు ఆచారములను చేయకూడదు, వెళ్ళబోతున్న కానాను ఆచారములను చేయకూడదు. నేను విమోచించిన దేవుడను, ప్రత్యేకపరిచిన దేవుడను, పరిశుద్ధపరిచిన దేవుడను. కాబట్టి మీరు నా మాటలే వినాలి, నా ఆజ్ఞలే ఆచరించాలి. అమ్మా, వారు గొర్రెపిల్ల రక్తములు విమోచించబడితే మనము గొర్రెపిల్ల లాంటి క్రీస్తు నిష్కళంకమైన రక్తము ద్వారా విమోచించబడ్డాం. అమ్మా, వారు మేఘం కింద నడిస్తే మనం పరిశుద్ధాత్మ కింద నడుస్తున్నాం. పిల్లరా, వారు ఆకాశం నుండి కురిసిన మన్నును తింటే మనము జీవాహారమైన క్రీస్తును, జీవాహారమైన వాక్యాన్ని తింటున్నాం. వారికంటే శ్రేష్టమైనవి మనకున్నాయి. వారికి అంత నియమం ఉంటే ఆయన రక్తములో ప్రాణం పెట్టి కొనుక్కున్న మనకెంత నియమం ఉండాలో ఆలోచన చేయండి. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారికే మీరు వారి వలె వీరి వలె బతకకూడదు. నేను విమోచించాను కాబట్టి నా మాట ప్రకారమే జీవించాలి. ఈ ప్రాణం పెట్టి దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాచిన ఆ ప్రభువు నిన్ను కొనుక్కున్నాడు, ఏర్పరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన తన ఆత్మనిచ్చాడు, వాక్యంతో పోషిస్తున్నాడు. నువ్వెంత ప్రత్యేకత ఉండాలో ఆలోచన చేయి. ఏమైనా ఉన్నాయండి? ఏది చేసినా లోకానికి వేరుగా చేయలేం. అన్ని లోక ఆచారాలే, అన్ని లోక సాంప్రదాయాలే, అన్ని లోక పద్ధతులే. సంఘం ఒక మాట చెప్తున్నాను, లోకముతో వియ్యమందిపోయింది, లోకంలో కలిసిపోయింది. విచారకరంగా చెప్తున్నాను. నేటి సంఘాలు ఎలాగున్నాయంటే కేవలం బ్రతుకుతున్నామన్న పేరు ఉంది, కానీ చచ్చిన స్థితిలో ఉన్నాయి. ఈ మాట చెప్పడానికి నేను భయపడ్డం లేదు పిల్లారా. నేటి సంఘాల పరిస్థితి ఎలాగుందంటే కేవలం జీవిస్తున్నాయి అనుకున్నాయి, కానీ చచ్చిపోయాయి. ప్రభు మాటకు అవిధేయత చూపి ప్రభు చెప్పినట్టుగా బ్రతకలేక లోకంతో కలిసిపోయి ఏనాడో చచ్చిపోయాయి. లోకంతో స్నేహం చేయవాడు వ్యభిచారి అని ఉంది, లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు అని ఉంది. లోకంతో కలిసిపోయి లోకాచారాలు చేస్తున్న నువ్వు శత్రువు కాదా? చచ్చిన వాడవు కాదా? నా మాట అర్థం చేసుకోండి తల్లి. ఒకవేళ అలాగుంటే ప్రభునితో ఈ రాత్రి మాట్లాడుతున్న మాట, ప్రత్యేకంగా పరిశుద్ధత కలిగి జీవించమని చెప్తున్నాడు, ప్రత్యేకంగా బ్రతకమని చెప్తున్నాడు. 4వదిగా నేను ముందుకు దాటి వెళ్తా, సమయం అవుతుంది కాబట్టి పిల్లారా. ఇంతకాలం లోకంలో తిరుగుతూ సంగమా, అయ్యా, అమ్మా, అపవిత్రంగా బతుకుతూ లోకంలో జీవించి వెళ్ళింటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రాణం పెట్టాను, రక్తం కార్చుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను, ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించమని హెచ్చరికిస్తున్నాడు. 4వదిగా జ్ఞాపకం చేసుకుందాం, అబ్రహాము జీవితంలో నుండి 4వదిగా అబ్రహాము త్యాగంను చూస్తున్నాం. అబ్రహాము త్యాగాన్ని చూస్తున్నాం పిల్లారా. అబ్రహాం త్యాగం, ఏం త్యాగం చేశాడయ్యా అంటే దేశాన్ని త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడయ్య అంటే తండ్రి ఇంటిని త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడయ్య అంటే ఇదిగో బంధువులను, రక్త సంబంధికులను త్యాగం చేసి విడిచి వెళ్ళాడు. అమ్మా, క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే త్యాగముతో కూడినది. త్యాగము లేని విశ్వాసము విశ్వాసమే
కాదా? నా మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాము త్యాగవంతుడు. అబ్రహాము త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడంటే దేశాన్ని విడిచాడు. ఏం త్యాగం చేశాడంటే తండ్రి ఇంటిని విడిచాడు. ఏం త్యాగం చేశాడంటే బంధువులను విడిచి వెళ్ళాడు. అమ్మా, దేవుని కోసం ఏమైనా త్యాగం చేశావా? పేరుకు విశ్వాసివి, పేరుకు క్రైస్తవుడవు, పేరుకు భక్తిపరుడవే, ఏమైనా త్యాగం నీలో ఉందా? ఉందా? దేవుడు త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడంటే ఒక్కడై ఉన్న తన కుమారుని మన పాపం కొరకు బలిగా ఇవ్వడానికి వెనకాడక ఆయన ఆత్మకు రక్త మాంసాలు ధరింపచేసి మన పాపం కొరకు బలిగా ఇవ్వలేదా? అది ఆ దేవుని త్యాగం. యేసుక్రీస్తు ప్రభు వారు త్యాగం చేశారు. ఏం త్యాగం చేశారంటే కోట్ల కొలది పరిశుద్ధులతో ఆరాధన పొందుతున్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టకూడదని దీనుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా, మరణము లేని అమరుడు, అదృశ్యుడు, అక్షయుడు చావడానికి దిగివచ్చి తన శరీరాన్ని మన పాపం కొరకు బలిగా నాగటి సారల వలె దున్నుకొని ఇదిగో రక్తాన్ని ధారపోసి ఎవడు ప్రేమించలంతగా ఇదిగో తన ప్రాణాన్ని ధారపోశాడు. ఏం త్యాగం చేశావు నువ్వు? ఏం త్యాగం చేశావు నువ్వు? క్రైస్తవ విశ్వాసం అంటేనే త్యాగం. త్యాగం. యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఒకడు తన ప్రాణము కంటే ఎక్కువగా దేనిని, బైబిల్లో ఉంది, ఎవడు ప్రేమించడు కానీ తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. అది ఆయన త్యాగం కాదా? నువ్వేం త్యాగం చేశావు? నీ సమయాన్ని, నీ ఇదిగో ప్రియులారా, నీ ధనాన్ని, నీ సమయాన్ని దేవుని కొరకు ఏదైనా త్యాగం చేస్తున్నావా? ఆలోచన చేయి. ఏం త్యాగం చేశావు? ఆదిమ సంఘం ఏం చేసింది తెలుసా? తమలోని బీదలు ఇదిగో ఉన్నారని తెలిసి వారి భూములను, చెడాస్తులను అమ్మి అందరికి సమిష్టిగా పంచిపెట్టారు. అదే వారి త్యాగం. ఆదిమ సంఘం యొక్క త్యాగం ఏమిటంటే అపొస్తలుల కార్యములు చూడండి. రండి, అపొస్తలుల కార్యముల గ్రంథం మీరు గమనిస్తే 4వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని నమ్మి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టి సమిష్టిగా పంచిపెట్టారు. అది వారి త్యాగం. పిల్లరా, మోషే త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు తెలుసా? పిల్లరా, మోషే త్యాగాన్ని మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 11:24 నుంచి 26 వరకు చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదివితే మోషే త్యాగం ఐగుప్తు ధనము కంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుగా ఒప్పుకోలేదు. కానీ ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు దృష్టిని చూచున్నట్టు పుస్తబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తునకు వెళ్ళిపోయాను. ఏం చేశాడు త్యాగం అంటే? మోషే ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు వైభవాన్ని, ఐగుప్తు సుఖాన్ని, ఐగుప్తు అంతఃపురాన్ని విడిచాడు. మోషే త్యాగం చూడండి. విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు వైభవం కంటే, ఐగుప్తు సుఖము కంటే, ఐగుప్తు అంతఃపురము కంటే ప్రజలతో దేవునితో ఉండడం మేలని అన్ని వదిలివేసుకున్నాడు. ఇది ఎవరి త్యాగం అండి? మోషే త్యాగం. పిల్లరా, రథముల మీద తిరిగిన వాడు అదే ఊరిలో కాలి నడక నడిచాడు. ఆ రాజకుమారుడిగా ఉన్న పెట్టి తిరిగింటాడండి, రథాల మీద తిరిగింటాడు. అదే ఊరిలో ఏం చేశాడు? ఇప్పుడు కాలినడక నడుస్తున్నాడు. పిల్లరా, హంస తులికల పరుపులపై పండుకున్నవాడు ఇశ్రాయేలుతో పాటు అరణ్యములో మట్టి భూమిపై పడుకున్నాడు. ఇది మోషే త్యాగం. పిల్లరా, అందరి చేత ప్రశంసలు పొందవలసిన వాడు అందరి చేత తిట్లు తిన్నాడు. సుఖ నివాసం అనుభవించవలసిన వాడు ఇశ్రాయేలుతో శ్రమ పొందడానికి ఇష్టపడ్డాడు. అమ్మా, విశ్వాసికి త్యాగం ఉండాలి. ఏం త్యాగం చేసావు తల్లి? పాపాన్ని విడిచి పరిశుద్ధంగా బతకమంటే నీలో ఉన్న ద్వేషాన్ని, అపవిత్రతను, ఇదిగో మోసాన్ని, వ్యభిచార క్రియలను విడిచిపెట్టలేకపోతున్నావు. ఏం త్యాగం చేశావు ప్రభు కొరకు?
ఏం త్యాగం చేశావు. అన్ని విడిచిపెట్టాడు. సుఖాన్ని, వైభవాన్ని, అంతఃపురాన్ని, శ్రమను కోరుకున్నాడు. విశ్వాసమును బట్టి అన్ని విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టావమ్మా ప్రభు కొరకు? ఏం విడిచిపెట్టాం మనం? ఏం వదులుకున్నాం? ఇదిగో మనం పాపాన్ని విడవలేదు, అపవిత్రతను విడవలేదు, విగ్రహారాధన విడవలేదు, వ్యభిచారాలు విడవలేదు. ఏం విడిచిపెట్టాం పిల్లారా? ఆచారాలు విడవలేదు. ఏం త్యాగం ఉంది మనలో? ఏం త్యాగం ఉంది అడుగుతున్నాను. బీద విధవరాలు 2 కాసులు ఉంటే ఆ 2 కాసులు తీసుకపోయి వెళ్ళి దాంట్లో వేసింది. అది ఆమె త్యాగం. నీ త్యాగం ఏముంది? ఉత్త పాటలు పాడతాయి, మేము ఉపయోగం ఉంది. ఉత్త పాటలు పాడతాం. నా ప్రాణమున్నంత వరకు నేను మట్టిలో ఎక్కడండి? వెనుదిరగను, వెనుక జురుగను, ముందుకే సాగుతా, లోకంలో కలిసిపోను. యాడండి త్యాగముందా? క్రైస్తవులు అబద్ధాలు ఆడేది ఎక్కడ తెలుసా? పాటల్లోనే. పాటలు పాడేటప్పుడు అవి ఎక్కువ అబద్ధాలు ఆడతారు. మీకు తెలియదు ఆ విషయం. నేను చెప్పే మాట ఏంటంటే త్యాగం కావాలి. ఏం త్యాగం ఉంది? రూతమ్మ త్యాగం చేసింది. అత్తతో మొదటి కోరాలు ఓర్ప ముద్దు పెట్టుకొని బాయ్ బాయ్ అత్త అని వెళ్ళిపోతే, 2వ కోరలంది నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా, నేను విడువనత్త నిన్ను. అన్ని విడిచిపెట్టి అత్తను వెంబడించింది. ఏం త్యాగం చేశావు? దేవుని కోసం నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ కాలాన్ని అన్ని వెచ్చిస్తున్నావా? ఏం త్యాగం చేస్తున్నావు? ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. తండ్రి తన కుమారుని ఇచ్చాడు. యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన రక్తము ధారపోశాడు. సిలువలో వేలాది నలగొట్టబడ్డాడు. అది ఆయన త్యాగం. నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. నీ పాప క్రియలు విడవకపోతే, ఇంకా నీ అంధకార క్రియలు విడిచిపెట్టలేకపోతే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాటిని విసర్జించు, వాటిని వదిలివేసుకో, వాటిని తీసివేసుకో. ప్రభు కొరకు సమర్పించుకుని త్యాగం కలిగి జీవించమని చెప్తున్నాను. చివరిదిగా సమయం అవుతుంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. చివరిదిగా అబ్రహాము విశ్వాసం. ఎన్ని విషయాలు చెప్పానండి ఇప్పుడు? అబ్రహాము పిలుపు, 2 అబ్రహాము విధేయత, 3 అబ్రహాము ప్రత్యేకత, 4 అబ్రహాము త్యాగం, 5 అబ్రహాము విశ్వాసం. 11:8 చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా కూడా, చూసారా అక్కడ ఎంత గొప్ప మాట ఉందండి. విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా రా అనగానే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. పిల్లరా, ఎక్కడికి వెళ్ళాలో, అక్కడి పరిస్థితులు ఏమిటో, అక్కడి వసతులు ఏమిటో ఏమీ ఆలోచించలేదు. ప్రభువు నన్ను పిలిచాడు కాబట్టి నేను వెళ్తున్నా. ప్రభు పిలిచిన చోటే ఉన్నదే ఆనందం. ప్రభు పిలిచిన చోట కలిగి ఉన్నదే సంతోషం అనుకున్నాడు, సంతృప్తి అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే విశ్వాసాన్ని బట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికన్నా పోతుందని ఎవరన్నా రారా అని పిలిచాను అనుకో, మనను ఎవడన్నా పోతా రా అని పిలిచానుకో, ఫస్ట్ ఏమంటాం మనం? యాడికి అంటాం, ఎక్కడికి అంటాం. ఎక్కడికి అంటే ఊకే రా అంటే కూడా ఎక్కడికి పోవాలని చెప్పు, ఫస్ట్ చెప్తే కానీ రాము. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా పిలుపుకు లోబడి వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసం! నువ్వు ఎక్కడికి వెళ్తావో విశ్వసిస్తే తెలిసిన విశ్వసించలేకపోతున్నా. ఎక్కడికి వెళ్తావో విశ్వసిస్తే ఏమవుతుందో, దేవుడు ఏమిస్తాడో మనకు తెలిసినా ఏం చేయలేకపోతున్నాం. నా యందు విశ్వసిస్తే నిత్య జీవం ఇస్తున్నా ఆయన, పరలోక దేశాన్ని ఇస్తున్నాయన అని చెప్పినా కూడా ఇవ్వలేకపోతున్నా, విశ్వసించలేకపోతున్నా. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వెళ్ళిపోయాడు. అబ్రహాం విశ్వాసం చాలా గొప్పది. ఇది మొదటిది. రెండవదిగా, ఇదిగో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని ఏం చేస్తాను? ఆకాశ నక్షత్రముల వలె, ఇసుకరేణువుల వలె వృద్ధి చేస్తున్నాడు. 75 ఏళ్ళకు పిలిచాడు. 100 ఏళ్ళు వచ్చినా కూడా సంతానమే లేదు. భార్య గర్భమేమో ఒక దిట్టు ఉడిగిపోయింది. తాను కూడా భార్యతో ఉండే స్థితి లేకుండా ముసలివాడైపోయాడు. 100 ఏళ్ళ సమస్య, 100 ఏళ్ళప్పుడు వచ్చి అబ్రహాంతో అన్నాడు, ఇదిగో అబ్రహామా,
నీకు కుమారుని ఇవ్వబోతున్నా. అబ్రహాం విశ్వాసం చెప్తున్నాను. ఎంతో గొప్ప విశ్వాసం. తన వైపు చూసుకోలేదు, భార్య వైపు చూడలేదు. నా భార్య ముసలిది కదా, నేను ముసలోన్ని కదా, ఇప్పుడెట్లా అయ్యా నాకు సుఖం కలిగేది, ఇప్పుడెట్లా అయ్యా పిల్లలు కలిగేది అని లేదు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి అవిశ్వాసమును బట్టి సందేహింపక విశ్వాసము వలన బలం పొందాడు. గట్టిగా చప్పలు కొట్టండి. అబ్రహాం విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ఒకటి రా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా సంచి చేత పట్టుకొని వెళ్ళిపోయాడు. రెండవది, ఇస్తానన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు 25 ఏళ్ళైనా ఇవ్వలేదు. ముసలి ప్రయాణంలో ఇస్తానంటే అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తానంటావేంటి, నా స్థితి చూసావా, నా భార్య స్థితి చూసావా అన్నాడా? అనలేదు. రోమపత్రికలో మీరు ఆ మాట చూస్తే పిల్లారా, 4వ అధ్యాయం 8 నుంచి 18 నుంచి 21 వరకు చదువుకోండి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని సందేహింపక అవిశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసం వలన బలవంతుడయ్యాడు. అది అబ్రహాం విశ్వాసం. ఇంకా ముందుకు వెళ్తే ఇందాక చెప్పాను, ఇచ్చిన కుమారుని పరీక్షించి బలిపీఠం మీద తీసుకుపోయి కట్టేయమంటే తీసుకొని పోతున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? కుమారుడు అడిగాడు, తండ్రి బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, నీళ్ళున్నాయి, కానీ బలికి ఇవ్వడానికి గొర్రె ఇది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడు. ఎంత విశ్వాసం! ఒక మాట చెప్పి వెళ్ళాడు పని మనుషులకు. అక్కడ చెప్పి, నేను నా కుమారుడు తిరిగి బలి అర్పిస్తే ఎట్లా వస్తాడండి? చూసారా? నేను చెప్పే మాట ఏమిటంటే, అందుకే హెబ్రీ పత్రికలో ఆయన గురించి వ్రాయబడుతున్న మాట, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి ఇచ్చి మృతులలో నుండి మరలా పొందాడు. ఎంత విశ్వాసం! ఎంత విశ్వాసం! బలి ఇచ్చి పొందుకున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే, వాగ్దాన దేశంలో నివసించిన నేను ఈ భూమి మీద పరదేశిని, యాత్రికుడను, ఇది స్థిరం కాదని గుడారంలో నివసిస్తూ విశ్వాసం గలవాడై పునాదులు కలిగిన పట్నం కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో మృతి పొందాడు. అబ్రహాము విశ్వాసం అది. అమ్మా, నీ విశ్వాసం ఇది తల్లి, నీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా పాప క్షమాపణ, విశ్వాసం ద్వారా నిత్య జీవం, విశ్వాసం ద్వారా పవిత్రత కలుగుతుంది. ఈ రాత్రైనా నిన్ను రక్షించే విశ్వాసాన్ని కలిగి ఉంటావా? ఈ రాత్రైనా పాపక్షమాపణ ఇచ్చే విశ్వాసాన్ని కలిగి ఉంటావా? ఈ రాత్రైనా అబ్రహాము విశ్వాసం కలిగినట్టుగా విశ్వాసిస్తావా? కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము కలిగినవాడు. అబ్రహాము ఎలాగ వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో విశ్వసించాడు. తెలియకనే వెళ్ళి విశ్వసించాడు, రక్షణ పొందాడు. ఈ రాత్రైనను విశ్వసించు తల్లి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో బలహీనమైపోయావేమో, విశ్వాసంలో పడిపోయావేమో, విశ్వాసంలో తొట్టి పడిపోయావేమో, బలహీన పడుతూ కృంగిపోయావేమో, ఇప్పుడైనా నీ విశ్వాసాన్ని అబ్రహాము వలె పునరుద్ధరింపు చేసుకోమని చెప్తున్నాను. విశ్వాసము లేని వారలారా, మీరు విశ్వాసం కలిగి జీవించండి. ఒక మాట ఉంది హెబ్రీ 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఈ రాత్రి విశ్వాసం లేకుండా బతుకుతుంటే ప్రభువును సంతోషపరచలేవు. నీ అనుదిన జీవితంలో మొదటగా ప్రభువును విశ్వసించి రక్షణ పొందుకో, పాప క్షమాపణ పొంది నిత్య జీవం పొంది పరిశుద్ధపరచబడు. రెండవదిగా అనుదిన జీవితంలో విశ్వాసం కలిగి జీవించు. అది లేకపోతే ప్రభుకు సంతోషించలేవు. అందరం లేచినబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ఇదిగో ప్రియులారా, ఒక్కసారి మదికి తెచ్చుకొని ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రి నీతో దర్శించి ఉన్నాడు. ఈ రాత్రి నీతో మాట్లాడి ఉన్నాడు. అబ్రహాము జీవితంలో నుండి కొన్ని పాటలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహామును పిలిచిన దేవుడు ఈ రాత్రి సువార్త ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అమ్మా, శిక్షించడానికి కాదు, రక్షించడానికి. ఆదిలో తప్పిపోయిన మానవుని పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, మోషేను పిలిచాడు, ఇదిగో సమయాలను పిలిచిన దేవుడు, సౌలును పిలిచిన దేవుడు. ఈ రాత్రి పాప భారము మోసుకొనుచున్న తల్లి, ప్రయాసపడి భారముతో నలిగిపోతున్నాయా, ఇదిగో నా వైపు చూసి రక్షణ పొందు. నేను నిన్ను రక్షిస్తా, నిన్ను విమోచిస్తా, నిన్ను విడిపిస్తా, నీకు నిత్య జీవం ఇస్తానని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబెడతావా? ఆయన పిలుపుకు లోబెడతావా?
ఇదిగో ఆకాశం నుండి కలిగిన ఆ పిలుపుకు దర్శనానికి అవిధేయత చూపక పౌలు రక్షించబడ్డాడు. అవిధేయత చూపి నాశనానికి వెళ్తావేమో. జక్కయ్యాని పిలువగా పిలుపుకు లోబడ్డాడు. ఈ రాత్రి నీతో పిలుస్తూ ఉన్న ప్రభు, నేను పిలిచిన దేవుణ్ణి, అయ్యా నన్ను పిలిచావు, నీ పిలుపుకు లోబడుతా, నీ పిలుపు విధేయత చూపుతా, నీ పిలుపుకు నాయనా లోబడుతానని ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ఇదిగో అబ్రాహామును ప్రత్యేకపరిచాడు, ఏలు చేశాడు, యేసు ప్రాణం ఇచ్చాడు, రక్తం కాచాడు, లోకంలో నుండి పాపములో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అయ్యా ప్రత్యేకత కలిగి జీవిస్తున్నావా? ప్రత్యేకత కలిగి జీవిస్తున్నావా? ఒకసారి గమనించు. ప్రత్యేకత కలిగి బ్రతుకుతున్నావా? లోకంలో కలిసిపోయావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నావా? ఇదిగో ఎస్తేరు కాలంలో యూదులు ఎలాగైతే సకల జనుల విధులకు వేరుగా ఉన్నట్టుగా నువ్వు వేరుగా బ్రతకడానికి తీర్మానం చేసుకో. లోకంతో నీకేమి పని? పాపంతో నీకేమి పని? ఈ రాత్రైనా లోకంలో పాపములో బ్రక్కుతూ తేలుతూ కొట్టుమిట్టాడుతూ చచ్చిన స్థితిలో ఇదిగో దేవునికి శత్రువై స్నేహం చేసి ఉన్న సహోదరుడా, ఒక తీర్మానం చేసుకో. అయ్యా ఇంతకాలం లోకంలో జీవించాను, ఇంతకాలం లోకంలో బ్రతికాను, ప్రత్యేకత కలిగి జీవిస్తాను, ప్రత్యేకంగా నీ కోసం జీవిస్తాను. నాయనా నీ ప్రాణం ఇచ్చి నన్ను కొనుక్కున్నావయ్యా, నీ రక్తం కాచి పరిశుద్ధపరిచావయ్యా, నేను అలాగే జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. అబ్రహాము త్యాగం, దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువులను విడిచిపెట్టి వెళ్ళాడు అబ్రహాము. అయ్యా ప్రభు కోసం త్యాగము లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ఆలోచించే. ఇదిగో త్యాగము లేని బ్రతుకు బ్రతికే కాదు, త్యాగం లేని జీవితం జీవితమే కాదు. తండ్రి ఒక్కడై ఉన్న తన కుమారుని మన కొరకు బలిగా త్యాగముగా ఇవ్వలేదా? యేసు పరలోకాన్ని మన కొరకు విడిచి వచ్చి రక్తము దారబోసి శరీరాన్ని నాగటి సాలకొని ఇదిగో భారభరితమైన సిలువను భరించి ఇదిగో ప్రక్కలు ఇదిగో పిల్లలా పల్లెపు పోటు కాలు చేతులలో రక్తపు దారులు దారబోసుకున్నాడు నేను రక్షించడానికి. ప్రాణ మరణము లేని దేవుడు నీ కొరకు ప్రాణాన్నిచ్చి మరణించాడు. అది ఆయన త్యాగం. అమ్మా నువ్వేం త్యాగం చేశావు? నీలో ఉన్న ఒక పాపపు వ్యసనాన్ని విడిచిపెట్టలేక ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. పిల్లల పాస్టమ్మ ఇచ్చిన మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువా, అనేకులు ప్రార్థించిన రీతిగా, సంఘమంతా ప్రార్థించిన రీతిగా ఈ దినమందునైనా ఈ యొక్క గ్రామంలో ప్రభువా తండ్రి నీ యొక్క రక్షణ కూడికలను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. నీకు స్తోత్రములు. ఈ సమయంలో నువ్వు మా కొరకు దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువనైనా ఈ యొక్క కూడికనైనా నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. అనేకమైన పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించగలిగితే దేవా, నామ స్తుతులపై ఆశ్రయుడమైన దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయం అందునైనా మీ దాసుని నిలువ పెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అబ్రహాము గారి జీవితంలో నుండి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఆనాడు నువ్వు అబ్రహాముని పిలిచినట్లుగా నువ్వు మమ్మల్ని పిలుస్తూనే ఉన్నావయ్యా. నీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు, సువార్థికుల ద్వారా మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు, సువార్త ద్వారా, కరపత్రికల ద్వారా, రేడియోల ద్వారా, వర్తమానాల ద్వారా మమ్మల్ని పిలుస్తూ ఉన్నావయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువనైనా నీ యొక్క పిలుపుకు విధేయత చూపితే మేము రక్షింపబడతాం నైనా. ఒకవేళ నీ పిలుపుకు అవిధేయత చూపితే మేము నరకానికి వెళ్ళవలసి వస్తున్నదని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయంను దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, అబ్రహామును పిలిచిన దేవానికి స్తోత్రములు. మమ్మల్ని కూడా పిలిచినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువనైనా అబ్రహాము విధేయత చూపాడయ్యా. నువ్వు వెళ్ళమలిసినటువంటి దేశానికి వెళ్ళు అని అబ్రహాము గారితో మాట్లాడినప్పుడు విధేయత చూపాడయ్యా. ఇదిగో ప్రభువనైనా నీ యొక్క మాటలకు మేము కూడా విధేయత చూపే కృపను మాకు దయచేయమని అడుగుచున్నావు. ఇదిగో ప్రభు, ఆనాడు సౌలుని పిలిచినప్పుడు విధేయత చూపాడు నైనా. ఒకవేళ విధేయత చూపి ఉంటే నరకానికి వెళ్ళిపోయేవాడు, నీ యొక్క ఉగ్రత పాలయ్యేవాడయ్యా. ఈనాడు నైనా నీ యొక్క వాక్యానికి విధేయత చూపక, నీ యొక్క వాక్యానికి లోబడకనైనా బ్రతుకుతూ ఉన్న వారమైతే
నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. వాక్యానికి విధేయత చూపే కృపను మాకు దయచేయండి. నీకు విధేయత చూపి నువ్వు ఇచ్చేటటువంటి రక్షణను, నువ్వు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకునే కృపను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభునైనా విని విడిచిపెడితే ప్రయోజనము లేదనైనా విధేయత చూపే కృపను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో ప్రభు, అబ్రహాము గారు ప్రత్యేకంగా బ్రతికినట్లుగా మేమందరూ కూడా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించిన కృప చూపించండి. లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నావు, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. లోకానికి విరోధము మేము బ్రతుకున్నట్లుగా, లోకానికి వేరుగా మేము బ్రతుకున్నట్లుగా ఆనాడు నైనా ఐశ్వర్యషు కాలంలో యూతులు ఏ విధంగా అయితే వేరుగా బ్రతికారో మేము కూడా ఆ విధమైనటువంటి తండ్రి జీవితాన్ని జీవించడానికి కృప చూపించండి. సకల జనుల విధులకు వేరుగా బ్రతుకున్నట్లుగా కృప చూపించండి. లోకానుసారమైన జీవితం మాల నుండి తొలగించమని అడుగుచు ఉన్నానయ్యా. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించడం కృప చూపించమని అడుగుచున్నాను. ఇదిగో ప్రభునైనా అబ్రహామునైనా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించినట్లుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము, విశ్వాసులుగా బ్రతుకుతున్నటువంటి మేము, పరిశుద్ధులుగా నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి మేమునైనా త్యాగపూరితమైన జీవితంలోనికి వచ్చినట్లుగా నీ కృప చూపించండి నైనా. ఇదిగో ప్రభునైనా పేరుకు మాత్రం విశ్వాసులమే కానీ త్యాగపూరితమైన జీవితం మాలో లేదు నైనా. నీ కొరకునైనా సమయాన్ని హెచ్చించలేకపోతున్నాం, నీ కొరకునైనా మా యొక్క జీవితాన్ని ఇవ్వలేకపోతూ ఉంటున్నామయ్యా. ఈ రాత్రి మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. త్యాగపూరితమైన జీవితంలోకి మేము వచ్చినట్లుగా కృప చూపించండి. మోషే త్యాగపూరితమైన జీవితాన్ని మేము కలిగి జీవించినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఈ యొక్క సుఖభోగాల కోసం, లోకానుసారమైన జీవితం కొరకునైనా నిన్ను విసర్జించి బ్రతుకుతూ ఉన్నట్లయితే నీ కొరకు శ్రమ, నింద అనుభవించే కృపను మాకు దయచేయండి. శాశ్వతమైన బహుమానాన్ని పొందుకున్నటకు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని త్యాగం చేసే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను. అబ్రహాము గారునైనా విశ్వాసము కలిగినైనా పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూసినట్లుగా నా తండ్రి నా యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము కలిగిన వాడను మాతో మాట్లాడి ఉన్నావు. ఇదిగో ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి, పరిశుద్ధత, యథార్థత, రక్షణ, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నిన్ను ఇంకా ఎందరైతే విశ్వసించక నైనా ఎందరో విశ్వాసం లేక బ్రతుకుతూ ఉన్నారో ప్రభు, వారందరినీ కూడా విశ్వాసంలోనికి నడిపించండి. విశ్వసించే కృపను వారికి దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభువనైనా నిన్ను విశ్వసించి నిన్ను కలిగి నీవు ఇచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని పొందుకునే కృపను వారికి అందరికీ మాకందరికీ అనుగ్రహించమని అడుగుచు వాక్యమైన దేవ మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఎందరైతే వాక్యానుసారంగా తీర్మానం చేసుకున్నారో ఆ విధంగా బ్రతకాలని, ఆ విధంగా అనుదిన జీవితంలో జీవించాలని తీర్మానం చేసుకున్నారు, అటువంటి నైనా జీవితాన్ని జీవించడానికి వారి హృదయాలను స్థిరపరచండి, బలపరచండి నైనా. విశ్వాసంలో కర్తవైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని అనుదినము ఆ రీతిగా నడిపించే కృపను మాకు దయచేయమని అడుగుచు ప్రభు, ముందున్న సమయాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ జరిగిన కూడికను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడును నిజ దేవుడును సజీవుడు నైనా యేసుక్రీస్తు అతి శక్తి కలిగిన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.